నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఆ, షార్ట్ ఫిలిమ్స్ ఎప్పుడైనా అండి అంటే ఒక ఒక విజువల్ అంటే వినేదానికన్నా శ్రవణం కన్నా ఆ దృశ్యం ఎక్కువ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. అంటే మనం ఎక్కువగా అంటే ఎక్కువ అరవాల్సిన ఒక 10 సార్లు వినేదానికన్నా ఒకసారి చదివింది చూసి చదివింది బాగా ఉంటుంది. అలా ఒక్క సెకండ్ అయినా మనం చూసిన దృశ్యం మన మైండ్ లో ఉండిపోతుంది. అలా ప్రజలకి చేరువయ్యేవి ఇది ఏవైనా సినిమాల రూపంలో కానీ షార్ట్ ఫిలిమ్స్ రూపంలో కానీ ఎందుకు అంత సినిమాలు కానీ ఆ, ఇవన్నీ ప్రభావితం చేస్తాయంటే డ్రామాలు కానీ లేదా సీరియల్స్ కానీ ఇలాంటివి ఎందుకు ప్రభావితం చేస్తాయంటే అది దృశ్య రూపంలో క్లియర్ కట్గా ఒక ఎనలైజేషన్ చూసే వాళ్ళకి అర్థమయ్యేలాగా విత్ ఎమోషనల్ బాండింగ్ తోటి కనెక్ట్ అవుతాయి కాబట్టి జనాలకి తొందరగా రీచ్ అవుతాయి. అలా దానిలో భాగంగా ఒక పెద్ద కుంభకోణం జరిగితే మనం ఎన్ని పుస్తకాల్లో చదివి పేపర్లో న్యూస్ పేపర్లో చూసినా లేదా టీవీ డిబేట్స్ లో చూసినా చర్చలు వినినా లేకపోతే ఎంత చేసినా అది కొంతే తెలుసుకున్నట్టుగా అనిపించింది, జనాలకు అంత రీచ్ అయినట్టుగా అదే ఒక దృశ్య రూపంలో వాళ్ళు కనుక చూశారు అంటే ఒక షార్ట్ ఫిలిం లో కానీ ఒక చిన్న వీడియో రూపంలో చూస్తే అది ఎక్కడి నుంచి ఎట్లా మొదలైంది ఎలా మొదలైంది అని క్లియర్ ఎనాలిసిస్ తోటి వాళ్ళకి చాలా ఒక సినిమా లాగా రిజిస్టర్ అయిపోయింది. ఉమ్. సో జనాలకి తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మనం ఎంత గొంతు దించుకొని కంఠశ్వాసతో ఇలా అయింది ఇలా అయింది ఇలా చేశారు స్కామ్ చేశారు ఎంత తినేశారు అంత సరే ఇంత అవినీతి చేశారని ఎంత చెప్పినాను కూడా దాని ఇంపాక్ట్ కొంతే ఉంటది, ఒక 10% ఉంటుంది. కానీ చూస్తే ఇంకా ఎక్కువ దాని ఇంపాక్ట్ ఉంటది కాబట్టి ఆ చేసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా సిట్ ఏదైతే సమాచారం అందించిందో దర్యాప్తులో ఏదైతే తేలిందో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందనే విషయాలు విత్ ఆధారాలతో ఏదైతే చెప్పారో ఆ విషయాలనే వీళ్ళు తీసి ఒక దృశ్య రూపంలో జనాలకి అందుబాటులో పెట్టినందుకు వాళ్ళు ఒక సోషియో రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నందుకు అలాంటి వ్యక్తులు మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మనకెందుకులే అని ఊరుకోవాలి వాళ్ళు. ఇంత ఫ్రాడ్ జరిగినప్పుడు ఇంత అవినీతి జరిగితే ప్రజలకు తెలియాలి అని ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత తీసుకొని చేశారు చూడండి. డబ్బు ఖర్చు పెట్టి దగ్గరుండి ఆ డైరెక్టర్ సీన్స్ చేసి దాన్ని డైరెక్ట్ చేసి ఎడిట్ చేసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చి జనాల ముందుకు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే అది ఒక బాధ్యత వాళ్ళకి. ఆ బాధ్యతను మీదేసుకొని చేశారు కాబట్టి ఎంతమంది ఇలా చేస్తున్నారు మనకెందుకులే అని మిన్నకొండకుండా చేశారు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుంది ఇప్పుడు సాక్షి మీడియాలో కొంతమంది కూర్చొని వాళ్ళు బెయిల్కి అప్లై చేయగానే బెయిల్ ఇవ్వగానే ఆ గోవిందప్పకి వీళ్ళకి ఇంక ఏమీ లేదు, కక్షపూరితంగా మా మీద కేసులు పెట్టారు ఆడ వీగిపోయింది అందుకే బెయిల్స్ వచ్చినాయి మాకు ఏం జరగలేదు కాబట్టి అని కొట్టేశారు. ఎప్పుడైతే సిట్ మళ్ళీ హైకోర్టు వెళ్ళి ఏదైతే వివరణ ఇచ్చి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి పెట్టిందో అప్పుడు వివరాలన్నీ సబ్మిట్ చేసిన దానిలో ఏవైతే 400 కోట్లు పైగా జాంబియా లాంటి దక్షిణాఫ్రికా లాంటి ప్రాంతాల్లో వీళ్ళు పెట్టారో పెట్టుబడులు జాంబియా టాంజీనియా ప్రాంతాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని వెరీ క్లియర్ గా కోర్టుకి సబ్మిట్ చేసిందో అప్పుడు జనాలకు అర్థమైంది ఇది ఎంత ఇంపాక్ట్ ఎంత చేశారు. 3,500 కోట్లు ప్రజాధనము 35,000 మంది ప్రజల ప్రాణాలు నాసిరకం మధ్య వీళ్ళు ఆడిన చెలగాటం ఒక చిన్న విషయం కాదు. అది అంత ఈజీగా జనాలు మర్చిపోయే విషయం కూడా కాదు. ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు పరిపాలనలోకి రాకూడదని ప్రజలు అనేది కూడా మార్పు ప్రజలకు సహజం కాబట్టి ఈ మార్పు ఈ ఈ ఈ ఈ మరుపును కూడా మనం అంటే మర్చిపోతుంటారు. చెప్పకపోతే విషయాన్ని మర్చిపోతారు. పడకన పడిపోద్ది. అలా పడకన పడకుండా వీళ్ళు ఏదైతే తీసుకొచ్చారో షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అది చూసినప్పుడల్లా జనాలు గుర్తొస్తుంది, ఓ ఇంత అవినీతి చేశాడు ఈయన మళ్ళీ ఎన్నుకోకూడదు అని. సో ఇంత అవినీతి చేసి కూడా ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడతారు. ఇంకా నిరూపించలేదేంటి, అరెస్టులు చేయలేదండి, అరెస్టులు చేస్తేనేమో కక్షపూరితమైన అరెస్టులు అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు వింత వింత నేరేషన్స్ జనాల్లో తీసుకొని వెళ్ళి ఏదో మా ప్రజల ముందు మేము ఏమీ చేయలేదు శుద్ధపూసలను నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు అవన్నీ వృధా అని ప్రజలకు అర్థం అవుతుంది. ఇక్కడ జాంబియా లాంటి కంట్రీస్ కి మరి ఏమీ ఇంతకు పెట్టకపోతే ఇంతకు ఆ ముందే చెవిరెడ్డి ప్రెస్ భాస్కర్ మీట్ రెడ్డి కూడా గారు కానీ పెట్టారు మేడం, పెట్టి స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు.
ఎవరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు ఇంతకు ముందే. అసలు స్కామ్ కి సూత్రధారి పాత్రధారి ఆయన బిగ్ బాస్ హవాలా ద్వారా జాంబియా లాంటి ప్రాంతాలకి ఎట్లా మరలించాడు, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ రాగి శుద్ధి కర్మాగారాలను కానీ ఎలా ఏర్పాటు చేశాడు, హవాలా డొల్ల కంపెనీల హెల్ప్ తీసుకొని ఇంటర్నేషనల్ గా కొంతమందిని సూట్ కేసు కంపెనీలను బేస్ చేసుకొని ఆయన ఎట్లా పెట్టుబడులు పెట్టారు, ఈ తీగంతా లాగుతున్నారు కదా సిట్ అధికారులు. అప్పుడు ఈయన కూర్చొని ఒక దొంగ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ దాన్ని ఒక వేదవచనం లాగా మళ్ళీ స్కాముల గురించి మాట్లాడితే నవ్వు వచ్చింది. దొంగ వచ్చి నువ్వు దొంగ దొంగ అన్నట్టు ఆయన ఆయన చేసి అంత మద్యం కుంభకోణం అసలు ఏ స్థాయిలో జరిగింది అనేది అసలు సామాన్య ప్రజడికి ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఒక మరణం చూశారు. ఇంటి పెద్ద ఎవరైతే ఆదాయ వనరుగా ఉన్నారో అలాంటి వ్యక్తులను కోల్పోయే కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితులు, ఆడవాళ్ళు రోజు ఏడ్చుకునే పరిస్థితులను నిజమే, క్రియేట్ చేసి కరోనా జగన్మోహన్ రెడ్డి. కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారో అంత కాకపోయినా ఇట్లాంటి ఈ కల్తీ మద్యం వల్ల కూడా అంతమంది కాకపోయినప్పటికీ కూడా చాలా మంది కుటుంబ పెద్దలను, ఇంట్లో ఉన్న వాళ్ళను, లేదంటే ఆరోగ్యాలు పాడవడాలు ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి దీంట్లో కూడా. కరోనా ప్రకృతి విపత్తు అవును, అండి. ఇది మద్యం వీళ్ళు మద్యం సృష్టించిన విపత్తు. కుంభకోణం జగన్ విపత్తు, జగన్మోహన్ రెడ్డి గారి విపత్తు. ప్రకృతి విపత్తులు మనకు చెప్పి రావు కాబట్టి దానికి మనం ఏం ఏం చేయలేము. చేయలేం. కానీ తెలిసి జగన్ విపత్తు చేసిన నష్టం, మానవ కుట్ర ఇంత ఇది, భారీ మానవ నష్టం, కుట్ర, కావాలని ఇంత చేసిన కుట్ర అరాచకం, ఇది. ఇంత వాళ్ళ స్వార్థానికి డబ్బు సంపాదించుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటాలు ఆడారు. వాళ్ళ డబ్బు వ్యసనం, వాళ్ళ డబ్బు మీద ఉన్న ఆ పిచ్చి, ప్రజలని ఆ అధికారంలోకి వచ్చిన చేసిన దుర్వినియోగం. ఓకే, అంటే నమ్మి నీకు అధికారం ఇస్తే చేసేది రైట్. ఎంత మోసం అది. అలాంటి పనులు చేసే వ్యక్తులు ఈ రోజు వచ్చి మళ్ళీ కూర్చొని ఆ మరి స్కాముల గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. ఓకే, వచ్చి 5 రైట్. సంవత్సరాలు ఆయన చేసిన విధ్వంసం ప్రజల కళ్ళ ముందు కనపడింది కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఈ రోజు ఏమి చేయలేదని ఆయన చెప్పాలన్నా తప్పించుకోవాలన్నా ఆయన చుట్టే ఉచ్చు బిగుస్తుంది. ఆయన ఎక్కడెక్కడ డబ్బులు మరలించారు, ఎవరికి చెప్పారు, ఎవరికి ఆదేశాలు ఇచ్చారు, ఆయన అనుసంధానంలో పనిచేసిన వాళ్ళకి ఈయన ఎంత పెట్టాడు, మిగతా డబ్బు ఎంత తిన్నాడు, ఎక్కడికి మరలించాడు, ఏమేం కంపెనీలు అక్కడ రైట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో పెట్టాడు, మొత్తం సిట్టు దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి రైట్ త్వరలోనే రైట్ అసలు ఆ పెద్ద చేపను కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్ సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు మామూలుగా ఒక చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ